వృశ్చిక రాశి జనవరి 27 నుండి ఫిబ్రవరి 2 వరకు. ఈ మొత్తంలో ప్రజలు ఈ వారంలో ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. అందువల్ల మానసిక మరియు శారీరక ఒత్తిడికి దూరంగా ఉండడానికి తాజా పండ్లను మరియు పచ్చి ఆకుకూరలను తినాలని వారికి ప్రత్యేకంగా సూచించబడుతుంది. ఈ వారం ఇంటి పెద్దలు మిమ్మల్ని ఒప్పించటానికి ప్రయత్నిస్తారు. మీ డబ్బు ఫలించలేదని మీరు భావిస్తే మీరు సరైన మరియు సమర్థవంతమైన బడ్జెట్ ప్రణాళికలను రూపొందించాలి. కానీ మీ ముఖ్యమైన ముందు మీరు వారి చర్చను విస్మరించవచ్చు. ఇది భవిష్యత్తులో మీకు హాని చేస్తుంది. మీ బంధువులు లేదా స్నేహితులతో మీరు అప్పుడప్పుడు మాత్రమే కలిసే వ్యక్తులతో సంభాషించడానికి మరియు సన్నిహితంగా ఉండడానికి ఈ వారం మీకు సహాయం చేస్తుంది. ఎందుకంటే మీ పాత సంబంధాలను తిరిగి అభివృద్ధి చేయడానికి మరియు మెరుగుపరచడానికి ఈ సమయం మీకు చాలా మంచిదని రుజువు చేస్తుంది. కార్యాలయంలో ఈ వారం అంతా మీకు వ్యతిరేకంగా ఉంటుంది. ఈ కారణంగా మీ ఉన్నతాధికారులు మరియు మీ యజమాని కూడా మీపై కోపంగా ఉండవచ్చు. ఇది మీ ధైర్యాన్ని బలహీనపరుస్తుంది మరియు మీ కెరియర్లో ముందుకు సాగడం ద్వారా కూడా ఉత్సాహంగా మారవచ్చు. ఈ వారం మీ పెద్ద తోబుట్టువులు ఏదైనా అంశాన్ని అర్థం చేసుకోవడానికి మీకు సహాయం చేస్తారు. తద్వారా మీరు మీ పూర్వ ఒత్తిడిని వదిలించుకోగలుగుతారు. అయితే ఈ సమయంలో మీరు మీ పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితం కానప్పటికీ మీరు ఇతర పాఠ్యకలాపాలలో కూడా పాల్గొనవలసి వస్తుంది. ఎందుకంటే దీని ద్వారానే మీ మనస్సు సృజనాత్మక ఆలోచనలు పెరుగుతాయి. చంద్రరాశికి సంబంధించిన బృహస్పతి 7వ ఇంట్లో ఉంచబడినందున మీ పాత సంబంధాలను పునరుద్ధరించడానికి మరియు వాటికి మెరుగుపరచడానికి ఈ సమయం మీకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. దీనికి మీరు చేయవలసిన పరిహారం ఏంటంటే శనివారం నాడు శని గ్రహం కోసం యాగహవనం చేయండి.